మనం గాంధీ భవన్లో ఉన్నాం ఇప్పుడు. మన దంటూర వ్యవస్థాపక కార్యదర్శిగా అప్పుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన దేవరి సతీష్ కుమార్ గారు, అలా వారు కీలకంగా ఉద్యమంలో ఉన్నారు. ఇవాళ సంబరాలు, ఇవాళ గాంధీ భవన్లో మొత్తం సంబరాలు జరుగుతున్నాయి. వర్గీకరణ చట్టం అసెంబ్లీలో జరుగుతుంది కాబట్టి ఇవాళ అట్లాగే బీసీ చట్టం కూడా ఇవాళ చట్టసభలో అమలు కాబోతున్నది కాబట్టి, సో ఈ సందర్భంగా సతీష్ గారు మీరు ఏ రకంగా స్పందిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ చట్టాన్ని? ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయానికి వస్తే ఇది సుదీర్ఘమైన 30 సంవత్సరాలు, దాదాపు 45 సంవత్సరాల పోరాటం. మొట్టమొదట సదాలక్ష్మి గారు ఆదిత్యంగా అరుంధతి పేరుతో మణినాథ్ కర్ణాటక ఈ రకంగా వర్గీకరణ ఉద్యమం. కాకపోతే ఆ రోజు మాది అనే శబ్దంతో జరిగింది, అరుంధతి పేరుతో జరిగింది. అయితే ఆ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ అనుకుని అప్పుడే ఏపీసీడీ అయ్యేది. అప్పుడు మన కోట విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి, గజలక్ష్మి గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నిజాం కాలేజ్ ఆ సభలోన వర్గీకరణ గురించి జరుగుతున్న సమయంలో అది క్యాటగిరైజేషన్ అన్నాడు. ఏపీసీడీ అనుకున్న క్యాటగిరైజేషన్ ఇదేందని చెప్పేసి మాదిరిలో వెళ్ళి అది ఆరోస్తున్న పెద్ద గడ్డగోళమై అయిపోయింది. 94లోనే అయిపోయింది. ఆ సమయంలో నా మాదిగలు కాంగ్రెస్ ఎక్కడ తీసుకుంటారు అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రిగా కోనేరు రంగారావు అని నియమించిన సంఘటన చాలామందికి రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ తర్వాత కృష్ణమాది గారు ఆ సభలో ఒక కార్యకర్తగా పబ్లిక్లో ఉన్న కృష్ణమాది గారు ఆ కరపత్రాన్ని తీసుకొని ఒంగోలులో ప్రకాశం డిస్టిక్లో ఈకుమూడు అనే గ్రామంలో కరపత్రాన్ని తీసుకొని మాది అనే శబ్దంతోనే ఉద్యమం ఆరంభం. పేరు పక్కన కులాన్ని పెట్టుకొని మా ఇదంలో ఉద్యమం ఆరంభమైన సంగతి అందరికీ తెలిసింది. అప్పుడు ఆయన దానికి ఫౌండర్ ప్రెసిడెంట్ అయితే ఫౌండర్ జనరల్ సెక్రటరీ, ఇంకో ఫౌండర్ జనరల్ సెక్రటరీ ప్రభాకర్, ఇంకో ఫౌండర్ జనరల్ సెక్రటరీ మన శ్రీనివాస్. బ్రహ్మాండంగా ఉద్యమాలు నడిచినాయి. ఇప్పటికీ మా కళ సాకారమయ్యే పరిస్థితి వచ్చింది. దానికి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తూ అసెంబ్లీలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో ఆగస్టు 1వ తారీఖున అదే రోజు అసెంబ్లీలో అక్కడ జడ్జిమెంట్ కంప్లీట్ కాలేదు. కానీ ముఖ్యమంత్రి గారు అప్పుడు జరుగుతున్న చర్చను ఆపి దేశంలో మొదటిసారిగా మేమే చేస్తానని చెప్పి అంటే ఎవరికి కూడా ఛార్జీ కూడా తను మాట్లాడి చెప్పిండు. చెప్పిన దాన్ని చెప్పబడి వెంటనే మంత్రి ఉపదానం వేసాడు. ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ ఇచ్చాడు. ఆ కమిషన్ రిపోర్ట్ కూడా అందింది. ఈరోజు అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ కావాలి. ఇది సుదీర్ఘమైన స్వప్నం మాదిగల స్వప్నం. ఈ మాదిగల ఒక్కరితే కాదు, యావత్తు 58 కులాల స్వప్నం. ఎందుకంటే మాకన్నా కూడా బెగ్గింగ్ చేసిన కులాలు ఇంకా చేస్తున్నారు. డాక్టరే కానీ, సుద్దే కానీ, మాస్టర్ కానీ కానీ చాలా కులాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని సిద్ధాంతమైన సామాజికంగా దాన్ని ఈరోజు చేస్తాం. దీంట్లో చాలా వచ్చిన విషయం. కానీ కొంతమంది నాయకులు రాజకీయంగా లబ్ధి పొందాలని కొంతమంది తాపత్రయపడుతుండొచ్చు. కానీ ఇది మాత్రం ఈ క్రెడిట్ మొత్తం పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తాం. అయితే ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ రాష్ట్రాలలో కూడా ఇక్కడ కూడా ఇప్పుడు బీజేపీ చేయకపోయినా కూడా ఉద్యమం చేయకుండా వాళ్ళు చేస్తాన్న వ్యక్తుల దగ్గర చేస్తాన్న రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ ఇలా లక్షదత్తులు 1000 గొంతులు చేయడం అనేది ఎంత సమస్య. ఈ 1000 గొంతులు మోగాలి అని తెలంగాణ గారు ఢిల్లీలో మోడీ మీద మోగాలి. ఎందుకొరకు ఆయన దేశానికి ప్రధాని. మనకు సమాజం కూడా ఎంఆర్పీ జాతీయ అధ్యక్షుడు. ఒక తెలంగాణ సంగతే కాదు, తెలంగాణ రాష్ట్రంలో పుట్టిపెట్టింది వస్తుంది. కానీ ఇక్కడ వర్గీకరణ ఈరోజు అయిపోతుంది. ఈయన 1000 తప్పులు 1,00,000 గొంతులు ఏవైతే ఉన్నాయో, ఈ 1000 గొంతులు 1,00,000 తప్పులు ఏదైతే ఉందో పక్కన ఆంధ్రప్రదేశ్ నమ్మోగాలి, లేకపోతే ఢిల్లీ నమ్మోగాలి, లేకపోతే పక్కన మహారాష్ట్ర నమ్మోగాలి. కానీ చేయనోళ్ళను వదిలిపెట్టి చేసేతో నిలబడి వీటిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాలు లేపాలా, రేవంత్ రెడ్డి గారిని బదనాలు లేపాలా, ఢిల్లీ కబ్జాలు చేసే పరిస్థితికి మాజీ ఉద్యమ నాయకుడు మందకృష్ణ ప్రయత్నం చేస్తుంది.
నీవు ఆ యొక్క గిల్లి కజ్జాలు చేసే రాజకీయాన్ని పక్కన పెట్టి నిజానికి నా భుజం మీద ఏ పార్టీ కండవ లేదు, నా నల్ల కండవనే ఉందని చెప్పేటట్టు. కానీ నిజానికి నీ భుజం మీద నల్ల కండు ఉండొచ్చు, కానీ దాని కింద మాత్రం రకరకాల పార్టీల జెండాలు ఉన్నాయి, వాళ్ళ ఎజెండాలు ఉన్నాయి. అది అమలు చేస్తూ ఒక కుల ఉద్యమ నాయకుడిగా ఏర్పడిన నేను వెళ్తే మాదిగలు మొత్తం తీసినట్టుగా వాతావరణాన్ని బిల్డప్ చేస్తుంది. ఇది సమాజానికి మంచిది కాదు, ఆ కులానికి కూడా మంచిది కాదు. కనుక మేము అందరితోనే కలిసిపోయేటోళ్ళు. ఈరోజు వర్గీకరణ అయిపోయిన వెంబడే ఈ నెల 20 ఫిబ్రవరి చివరి వారంలో మా పెద్దలు చంద్రశేఖర్ అన్న, సంపత్ కుమార్ మరియు మస్తి అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 20 లక్షల మందితో కాంగ్రెస్ ప్రభుత్వానికి మెగా సన్మానం చేస్తాం. వెరీ గుడ్. 5 కాదు, 59 కులాలతో 59 కులాలతో మెగా సన్మానాన్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తాం, ముఖ్యమంత్రి గారికి చేస్తాం, మంత్రివర్గానికి అందరికీ కూడా చేస్తాం. కారణం ఏంటంటే ఈ నెల మా యొక్క కష్టాన్ని తీర్చింది. మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు మేము ఉన్న ఇల్లు ఇందిరామ ఇల్లే, మేము దురుకొని బతుకుతున్న భూములు ఇందిరామ ఇచ్చినవే, భూములు ఇచ్చింది ఇందిరామ, ఇల్లు ఇచ్చింది ఇందిరామ. ఇప్పుడు ఆయనలే బతుకుతున్నారు, వాళ్ళు ఇచ్చిన భూములనే దున్నుకొని బతుకుతారు. వాళ్ళు ఇచ్చిన భూములు దున్నుకొని కాస్త కూర్చో డబ్బులు వస్తే వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ కూడా వాళ్ళు ఇచ్చింది. ఇది అంబేద్కర్ గారితో రాజ్యాంగం రచించి ఆ రాజ్యాంగంలో 15% రిజర్వేషన్ పొందుపరిచి జీవో పాస్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రిజర్వేషన్ ఇచ్చింది వాళ్ళే, వ్యవసాయ భూములు ఇచ్చింది వాళ్ళే, ఇది ఇచ్చింది వాళ్ళే. కనుక యావత్ దళిత సమాజం, రిజర్వేషన్స్ పొందుతున్న సమాజం మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టుబడి ఆ రుణంలో బతుకుతున్నాం. కనుక ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ మా దళితుల చేతులు వదిలిపెట్టలేదు, మా చేతులు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఉన్నాయి. మా దళితుల బాగు చేసి మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక ఈ పోరాటాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా డప్పు మోగాల్సిందే. అది నరేంద్ర మోడీ ఇంటి ముందు మోగాలే, ఢిల్లీలో మోగాలే. 25 రాష్ట్రాల్లో వర్గీకరణ జరగాలి, హర్యానా అయింది, తెలంగాణ అవుతుంది, ఇక మిగతా ఉన్నాయి. వీటిని చేయించే బాధ్యత నరేంద్ర మోడీ గారి. ఇది జాతీయ అధ్యక్షుడు ఈయన ముద్దాలు చేసుకుని డప్పు కొట్టాలని అదండి మన దేవరి సతీష్ గారు. ఈ సందర్భంగా ఇప్పుడు ఉత్సవాలకు మళ్ళీ ఆమోదం ఇమీడియట్లీ బిల్లు ఆమోదం కాగానే ఉత్సవాలకు తయారవుతున్నారు. ఇక్కడ అంతా కూడా చూశారు కదా, కోలాహలంగా చంద్రశేఖర్ అన్న, సతీష్ అన్న, భక్తమ్మ, సంపతమ్మ అక్క, లక్ష్మణుల అక్క, ఇంకా ఇతర లీడర్లంతా కూడా కాంగ్రెస్ లీడర్లంతా ఇక మాది ఒకటే రూమ్లో సమావేశమై వాళ్ళ ఆ ఉత్సవాలకు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాదిగలంతా రేవంత్ రెడ్డి వెంటనే ఉంటారు, వర్గీకరణ జరుగుతున్నారు. కాబట్టి 33 జిల్లాల పరంగా కూడా యాత్రలు చేసి మొత్తం అభినందన సభలు రేవంత్ రెడ్డికి చేయబోతున్నారు. అంతేకాకుండా భారీగా 20 లక్షల మంది సభ పెట్టి మొత్తం 59 కులాలతో కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఇది వాళ్ళ వర్గీకరణకు సంబంధించిన కమిట్మెంట్. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాటికి కట్టుబడి ఉంటారు, ఖచ్చితంగా చట్టం చేస్తున్నారు. కాబట్టి వారిని ఖచ్చితంగా బాధిత జాతంతా కూడా ఆయన వెంట ఉందాం, ఆయనకు సపోర్ట్ చేద్దాం. నేను కూడా 100% ఒక ఇంటెలెక్చువల్గా నేను తప్పకుండా ఈ సంబరాల్లో పాల్గొంటా. రేవంత్ రెడ్డి గారు 33 జిల్లాల్లో ఆయన సన్మాన కార్యక్రమంలో పాల్గొంటాం. ఖచ్చితంగా మాదిగ జాతి అంతా ఆయనకు రుణపడి ఉంటుంది. ఆయన మాదిగ జాతికి కూడా ఖచ్చితంగా మేలు చేసే విధంగానే భవిష్యత్తులో ఇంకా ఈ వర్గీకరణతో పాటు ఇంకా వాళ్ళ సమగ్ర అభివృద్ధి కూడా కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను.